హాయ్ అండి. విజయవాడ ప్రాపర్టీ సేల్కి స్వాగతం. సో ఎవరైతే విజయవాడ సిటీలో మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి, వన్ టౌన్ మార్కెట్కి, పర్టికులర్గా దుర్గమ్మ గుడికి, అదేవిధంగా కృష్ణానదికి దగ్గరలో హైదరాబాద్ హైవే నియర్ బై ప్లేస్ అయిన భవానీపురంలో ఒక హై క్లాస్ 3 BHK ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి. బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఫ్లాట్ ఉండాలి, స్పేషియస్గా ఉండాలి, సపరేట్గా పూజా మందిరం ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుందండి. ఒక్కసారి చూడండి, ఎక్సలెంట్గా ఉంది. మీకు కావాల్సిన విధంగా ఇంటీరియర్ అయితే చేసిస్తున్నారు, లేదా మీరే ఓన్గా కావాలన్నా కూడా చేయించుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రాపర్టీ చూసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చు. మీరు మాకు ఎటువంటి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు. సో ఓనర్ రేట్ అనేది ఫిక్స్ చేస్తే ఆ రేట్కి మీరు తీసుకోవచ్చు. మేము మధ్యలో ఉన్నంత మాత్రాన మాకు ఎటువంటి కమిషన్ అనేది మీరు ఇవ్వాల్సిన పని లేదండి. సో వీడియోని చివరి వరకు చూడండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి. సో ఇక్కడ మనకి పవర్ బ్యాకప్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. సో ఇక్కడ ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. కొంచెం సెట్ బ్యాక్సెస్ లాగా వదిలారు. గ్రౌండ్ బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. సో ఇక్కడ మనకి ఇది ఆటో కంట్రోల్ సెన్సార్ గేట్ అనమాట. ఇది సో పవర్ కంట్రోల్తో యూజ్ అవుతుందండి. ఇది ఎవరు కూడా ఓపెన్ చేయాల్సిన పని లేదు, సెన్సార్ కంట్రోల్ అనమాట. సో ఈ విధంగా మనకి ఆటోలకు తోటి వర్క్ చేస్తుంది. ఇంటి ముందు రోడ్డు కూడా 60 ఫీట్ రోడ్ అండి. ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అండి. స్వాతి రోడ్డుకి, అదేవిధంగా హైదరాబాద్ హైవే రోడ్డు కూడా జస్ట్ మేబీ ఉంటే కనుక 150 to 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, న్యూ బిల్డింగ్ అనమాట. సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ పరంగా అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే 100% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ వస్తుంది, అదేవిధంగా లిఫ్ట్ మోటార్ కూడా ఉందండి మున్సిపల్ వాటర్కి సంబంధించి. సో 2 ట్యాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చుట్టూ కూడా మనకి గార్డెన్ లాగా కాంపౌండ్ వాళ్ళ దగ్గర స్పేస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ లిఫ్ట్ ఎంట్రన్స్ అనమాట పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ మనకి బయోమెట్రిక్ లాక్ ఇచ్చారు. సో వీడియో కాలింగ్ ద్వారా మనం ఇది అన్లాక్ చేసుకోవచ్చు. సో దీనికి ఎవరైతే ఫ్లాట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, గ్రనైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్ వుడ్ సింహద్వారం చుట్టూ కూడా కజారియా టైల్స్ యూజ్ చేశారు. పైన పీవీసీ సీలింగ్ చేస్తుంది. చుట్టూ కూడా మనకి ఇక్కడ ఐరన్ గ్రిల్స్ అయితే చేస్తున్నాయండి సేఫ్టీగా. చూస్తున్నారు కదా, ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా బాల్కనీ స్పేసు. సో ఎంట్రన్స్ హాలు, వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి. సో క్వాలిటీ కబోర్డ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎల్ షేప్ హాలు. సో ఇక్కడ మనకి మెయిన్ హాల్ లాగా ఇక్కడ సపరేట్గా హాల్ వస్తుంది. ఇక్కడ మనం సోఫా సెట్ అవి వేసుకోవడానికి ఉంటుంది. స్టార్టింగ్లో గెస్ట్ హాల్ లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. వుడ్ వర్క్ తోటి ఇక్కడ పార్టీషన్ అయితే చేశారండి. సో కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది. ఇది డెమో ఫ్లాట్ అనమాట. సో మనం తీసుకునే ఫ్లాట్ అనేది స్కెలెటన్ ఉంటుంది. మనం కావాలనుకుంటే కబోర్డ్స్ చేసిస్తారు, లేదా మనమే చేయించుకోవచ్చు. ఇది పూజా మందిరం అండి. పూజా మందిరం డోర్ అనేది టేక్ వుడ్ డోర్ యూజ్ చేశారు. సో ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ పూజా మందిరం అయితే సెట్ చేశారండి. చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్ లుక్ తోటి ఈ ఫ్లాట్ అంతా కూడా చాలా చాలా బాగుందండి. సో ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి. పై వరకు కూడా వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి. గ్యాస్ కట్ట గ్రనైట్, స్టెయిన్లెస్ స్టీల్ షింకు. సో మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా ఇటు పక్కన గ్రనైట్ షీట్ ఇచ్చారు. పక్కన మనకి వాష్ ఏరియా కమ్ బాల్కనీ స్పేసు. ఇది డైనింగ్ స్పేస్ అనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. లోపల డోర్స్ అనేవి కూడా టేక్ వుడ్ డోర్స్ యూజ్ చేశారు. పై వరకు వుడ్ కబోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయి. మనకి విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు. గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్తో చేసి ఉన్నాయండి. ఇది బాత్రూమ్ అనమాట. సో ఇదంతా కూడా డెమో ఫ్లాట్ అండి. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది, సేల్ అయిపోయింది. ఇందులోనే మనకి సేల్కున్న ఫ్లాట్ కూడా ఒకసారి చూపిస్తాను. సో ఈ విధంగా మనం కబోర్డ్స్ వర్క్ అనేది లేదా సీలింగ్ వర్క్ అనేది చేయించుకోవచ్చు అని చూపించడం కోసమే. సో స్పేస్ అనేది చాలా పెద్దగా వస్తుందండి. చూస్తున్నారు కదా, మనకి లోపల బాత్రూమ్స్లో కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది. గ్లాస్ డోర్స్ అనేవి ఇచ్చారండి, స్లైడ్ డోర్స్ అనేవి. ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మీకు 2120 ఎస్ఎఫ్టీ వస్తుందండి. సుమారుగా 1800 ప్లింత్ ఏరియా వస్తుంది, 160 కామన్ ఏరియా, 160 కార్ పార్కింగ్ స్పేస్ వస్తుందండి. 66.5 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. చాలా పెద్ద ఫ్లాట్ అనమాట. డాక్యుమెంటేషన్ పరంగా ఇంకొంచెం తగ్గించి రాశారు, కానీ ఇంకా పెద్దగా ఉంటుందండి. ఇదంతా కూడా మన బాల్కనీ స్పేస్ అనమాట. వేరే వాళ్ళతో ఎవరికి సంబంధం లేదు. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ఫ్లోర్ వైజ్గా ఇండిపెండెంట్గా ఉంటుంది.
సో ఈ విధంగా ఐరన్ గ్రిల్స్ తోటి ఈ బాల్కనీ స్పేస్ ఉంటుందండి. బట్టలు అవి ఆరేసుకోవడానికి పక్కన సందు కూడా వచ్చారండి. నార్త్ వైపు ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుందన్నమాట ఈ ఫ్లాటు. సో మనకి లోపల ట్యాప్స్ కానీ శానిటరీ వర్క్ అంతా కూడా జాక్వార్ యూస్ చేశారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ అంతా కూడా బ్రాండెడ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే మనకి వైర్స్ కానీ కేబుల్స్ కానీ అన్నీ కూడా యూస్ చేశారండి. సో డోర్స్ కానీ అదేవిధంగా ఫర్నిచర్ వర్క్ కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ఇలా ప్రతిదీ కూడా క్వాలిటీగా మీరు ఓన్గా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఏ క్వాలిటీ అయితే యూస్ చేస్తారో ఆ విధంగానండి. నార్త్ వైపు మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఈ బాత్రూమ్ లోపల పైన అటక కూడా వచ్చిందండి. ఏదైనా చిన్న సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉండేలాగా పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది. ఇండియన్ బేషన్ అయితే ఇచ్చారండి. సో బాత్రూమ్కి డోర్ అనేది యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారండి. సో సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అనమాట. ఇప్పుడు మనకు సేల్కున్న ఫ్లాట్ ఇదేనండి. సో ఎదరంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, లోపల మనకి సిమెంట్ ర్యాక్స్ అన్నీ కూడా గ్రానైట్ అనమాట. గ్రానైట్ మనకి ర్యాక్స్ అయితే ఉంటాయండి. లోపలంతా కూడా బలాసా టేక్వుడ్ తోటి సింహద్వారం వస్తుందండి. మెయిన్ గేట్ అనేది మనకి ఆటోమేషన్గా ఉంటుందండి. సో అంతా కూడా సెన్సార్ కంట్రోల్ అని ఉంటుందండి. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్. సో ఈ విధంగా స్కెలెటన్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం మన కన్వీనియంట్గా చేసుకోవచ్చు అండి. మనకి ఎలా కావాలనుకుంటే అలాగా. సపరేట్గా పూజా మంత్రం కూడా ఉంటుంది. సీసీ కెమెరాస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారన్నమాట. సో ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, మార్బుల్ ఫ్లోరింగ్ అనేది అగారియా యూస్ చేశారండి. సో చూడండి ఇక్కడ. సో జాక్వార్ తోటి మనకి ఈ ట్యాప్స్ అన్నీ కూడా చేశారండి. ట్యాప్స్ కానీ మనకి శానిటరీ వర్క్ అంతా కూడా మనకి క్వాలిటీ అయితే యూస్ చేశారండి. సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక ట్యాప్స్ అనే కాదు, ఎలక్ట్రికల్ కానీ ట్యాప్స్ కానీ లేదంటే కనుక ఈ గుమ్మాలకు యూస్ చేసిన గ్రానైట్ ఫ్లోరింగ్ కానీ సో ఈ విధంగా ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ ఫర్నిచర్ అయితే యూస్ చేశారండి. సో ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా అనమాట. వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ అనేది చేస్తుందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్